హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఎక్సర్సైజ్ 4.1లోకి వచ్చేసాం. మరి ప్రీవియస్ సెషన్లో మనం చెప్పినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా వినుంటారు. ప్యారలల్ లైన్స్ ఎప్పుడవుతాయి, కోఇన్సిడెంట్ లైన్స్ ఎప్పుడవుతాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎప్పుడవుతాయి అనేటువంటి దాని మీద ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చాడు. బై కంపేరింగ్ ద రేషియోస్ a1/a2, b1/b2, c1/c2 వాటిల్నేగా కంపేర్ చేస్తాం. Find out whether the lines represented by the following pairs of linear equations intersect at a point, parallel or coincident. ఏమవుతాయో మనల్ని చెప్పమన్నాడు. ఎస్, ఫస్ట్ 5x minus 4y plus 8 is equal to 0 and 7x plus 6y minus 9 is equal to 0. యాక్చువల్గా మనం డైరెక్ట్గా చెప్పేసేయచ్చు కదండి. 5/7 -2/3, ఇది -4/6 అంటే -2/3. ఈ రెండు కూడా ఈక్వల్గా లేవు కదండి, కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇక్కడికి వచ్చేసరికి 9/18, 9 1s 9 2s అంటే 1/2, 3/6 అంటే 1/2, 12/24 అన్న 1/2. సో 1/2 1/2 1/2 వచ్చింది కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్ కదా, కోఇన్సిడెంట్ లైన్స్. మరి ఇవి వచ్చేసరికి ఏంటండి, 6/2 అంటే 3, -3/-1, ఇక్కడ ఏమి లేకపోతే -1 కదా, అంటే 3/1 అంటే 3, 10/9 అంటే మాత్రం 3 కాదు, అంటే ఈ రెండు ఈక్వల్ బట్ నాట్ కాన్స్టెంట్స్ ఆర్ నాట్ ఈక్వల్. అండ్ సో ఇవి దేని సూచిస్తాయి చెప్పండి, ఇవి ప్యారలల్ లైన్స్ అని సూచిస్తాయి. బస్ దీన్నే మనం రాస్తాం. ఓకే, రైట్. ఫస్ట్ గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఒక్కసారి పెయిర్ రాస్తున్నాను. 7x plus 6y minus 9 equals 0. అవునా? సో సింప్లీ ముందు a1 ఈజ్ ఈక్వల్ టు 5, అంతే కదా. a1 b1 c1 కదా, b1 ఈజ్ ఈక్వల్ టు -4, c1 ఈజ్ ఈక్వల్ టు 8. అట్లనే a2 ఈజ్ ఈక్వల్ టు 7, b2 ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ c2 ఈజ్ ఈక్వల్ టు -9. ఇప్పుడు నేను a1/a2 ఈజ్ ఈక్వల్ టు కనుక్కుంటాను. 5/7 అని వస్తుంది, అది అట్లా పెడతాను. b1/b2 ఈజ్ ఈక్వల్ టు కనుక్కుంటాను. -4/6 అంటే -2/3 వస్తుంది. అవునా? యాక్చువల్గా c1/c2తో పనే లేదు మనకి. సో దేర్ఫోర్ లేదా దట్ ఇంప్లాయిస్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఇంకా c1/c2తో మనకి పని లేదు, ఆ రెండు ఈక్వల్గా లేవు కదా, లేవు కాబట్టి ఏమవుతాయి, దేర్ఫోర్ ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ represent what equations? Represent ఏ లైన్స్ అవుతాయి ఇవి, ఇంటర్సెక్టింగ్ లైన్స్. రిప్రజెంట్ టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎట్ ఏ పాయింట్. ఒక మన ఇంటర్సెక్టింగ్ అంటే ఒక పాయింట్ దగ్గరే కదండి, బస్ ఇట్లా ఇది వచ్చేస్తుంది. ఇలాగే మరి సెకండ్ది చేద్దామా? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్, దీనికి కూడా సొల్యూషను ఓకే, బి అనమాట. గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 9x plus 3y plus 12 equals 0 and 18x plus 6y plus 24 equals 0. ఓకే, రైట్. ఇప్పుడు a1 ఈజ్ ఈక్వల్ టు 9, b1 ఈజ్ ఈక్వల్ టు 3, c1 ఈజ్ ఈక్వల్ టు 12. అట్లనే a2 ఈజ్ ఈక్వల్ టు 18, b2 ఈజ్ ఈక్వల్ టు 6, c2 ఈజ్ ఈక్వల్ టు 24. ఓకే, రైట్. ఇప్పుడు a1/a2 ఈజ్ ఈక్వల్ టు 9/18 ఈజ్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ అట్లనే b1/b2 ఈజ్ ఈక్వల్ టు 3/6 ఈజ్ ఈక్వల్ టు 1/2. అట్లనే c1/c2 ఈజ్ ఈక్వల్ టు 12/24 ఈజ్ ఈక్వల్ టు 1/2. దేర్ఫోర్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఇంప్లాయిస్
a1 by a2 equals b1 by b2 equals c1 by c2. So all the three ratios are equal. Then therefore the given pair of linear equations represent coincident lines. Coincident lines. ఇన్ని సొల్యూషన్స్ అడగలేదండి, అడిగితే చెప్పాలి. ఇలాగే మరి మీరు దీన్ని వర్కింగ్గా చేస్తారా? ఎలా చెప్పండి? a1 సేమ్ గివెన్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ రాయడం, a1 a2 a1 b1 c1 a2 b2 c2 రాస్తారు. a1 by a2 ఈజ్ ఈక్వల్ టు, నేను ఊరికే సింపుల్గా రాస్తున్నాను, a1 by a2 ఈజ్ ఈక్వల్ టు 6 by 2 ఈజ్ ఈక్వల్ టు 3, b1 by b2 ఈజ్ ఈక్వల్ టు -3 by -1 ఈజ్ ఈక్వల్ టు 3, c1 by c2 ఈజ్ ఈక్వల్ టు 10 by 9. Okay, this implies a1 by a2 is not equal to b1 by b2 is not equal to c1 by c2. అంతే కదా? a1 by a2 is equal to b1 by b2 is not equal to c1. Therefore the given pair of linear equations represent parallel lines. Okay, జాగ్రత్తగా రాయండి. చూడండి, ఇక్కడి నుంచి సెకండ్ ప్రాబ్లము. దీంట్లో 9 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, మనం ఒక్కొక్క ప్రాబ్లం చెప్పుకుంటూ పోదాం. ఇవన్నీ కూడా గ్రాఫికల్గా చేయాల్సిన లెక్కలు, జాగ్రత్తగా చూడండి. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. చూసారా? కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా, సంగతమా అసంగతమా అని అడిగాడు. ఎలా తెలుస్తుందండి? మనకి తెలుసు కదా, కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ఎలా చేస్తున్నాం మనం. కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్స్ ఉండాలి, ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషన్స్ కదా. అయితే సొల్యూషన్స్ ఉన్నాయి అని ఎప్పుడు చెప్తాము? అవి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నా వాటికి కన్సిస్టెంట్ అనే అంటాం. అట్లాగే ఓన్లీ వన్ సొల్యూషన్, అంతే కదా, యూనిక్ సొల్యూషన్ ఉన్నది అన్నా కూడా మనం కన్సిస్టెంట్ అనే అంటాం. ఇన్కన్సిస్టెంట్ అని ఎప్పుడు అంటాము? కన్సిస్టెంట్ కాకపోతే, లేదా ప్యారలల్ లైన్స్ వస్తే, అంటే a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 by c2 అయితే, రైట్? కాబట్టి సింప్లీ మనం ఇదిగో ఇది ఏకి సొల్యూషన్ చేస్తున్నాం మనం. ఓకే, ముందు కన్సిస్టెంటో ఇన్కన్సిస్టెంటో చెప్పమన్నాడుగా. కాబట్టి నేనంటాను గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. వాటిని నేను జాగ్రత్తగా ఎట్లా రాస్తున్నాను చూడండి. 3x + 2y + 8 ఇటు తీసుకొస్తున్నానండి, -8 = 0. అట్లనే 2x - 3y - 1 = 0. ఓకే, ఎందుకు ఇట్లా? మనం కన్ఫ్యూజ్ కాకుండా, ఎందుకంటే మీరు ఇదే చూసి చెప్పారనుకోండి, a1 అంటే 3, b1 అంటే 2, c1 అంటే 8 అని వేస్తే తేడా వస్తుంది. -8 కదా, అది అనమాట, దానికోసం. సో హియర్ a1 by a2 ఈజ్ ఈక్వల్ టు 3 by 2. నెక్స్ట్ b1 by b2 ఈక్వల్స్ 2 by -3. ఇంకా c1 by c2తో మనకి పని లేదు, ఈ రెండు ఈక్వల్గా లేవుగా. కాబట్టి దిస్ ఇంప్లాయిస్ a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2. నాట్ ఈక్వల్ టు అయినాయి అంటే వన్ సొల్యూషన్ ఉంటుంది, ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ ఉంటుంది కాబట్టి, ఒకటైనా ఉంటుంది కాబట్టి అది కన్సిస్టెంట్ అవుతాయి. దేర్ఫోర్ ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ కన్సిస్టెంట్. అక్కడికి కన్సిస్టెంటో ఇన్కన్సిస్టెంటో చెప్పమన్న దానికి ఆన్సర్ అయిపోయింది. ఇక వీటికి మరి గ్రాఫ్ గీయాలి కదా. గ్రాఫ్ గీయాలంటే మనం ముందుగా ఇక్కడ టేబుల్స్ వేసుకోవాలి కదా. కాబట్టి ముందుగా టేబుల్స్ వేసుకుందాం, రైట్? ఓకే, రైట్. ఇక చూడండి, మనం దీన్ని టేబుల్ని కొంచెం అంటే బ్రీఫ్గా, కోసం చిన్నదిగా వేసుకోవచ్చు. అయితే మీకు కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కావచ్చు. కాబట్టి కొంచెం నిదానంగా, కొంచెం పెద్దదిగానే వివరంగానే వేద్దాం. ఓకేనా? రైట్. సో హియర్ ఇక్కడ నాకు ప్లేస్ చాలదు, అందుకని నేను ఇటు రాస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ రాస్తున్నాను.
ఫస్ట్ పర్లేదు ఈ ఒక్క మాట రాస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి చెప్పండి, 3x + 2y - 8 = 0. మీకు 8th క్లాస్లో బహుశా వచ్చి ఉంటుంది. వీటికి గ్రాఫ్ గీయడం ఎట్లా, మనం y = కనుక్కుంటాం అంతేనా. y కనుక్కోవాలంటే ముందు 2y = రాద్దాం. ఈ +3x ఇటు వస్తే -3x, -8 ట్రాన్స్పోజ్ చేస్తే +8. మరి y = అన్నప్పుడు -3x + 8 × 2 ఇటు వస్తుంది /2. సో ఇది y అంటే. y అంటే వాట్ ఈజ్ y? -3x + 8/2. ఓకేనా. లేదు 8నే ముందట పంపించానండి, 8 - 3x/2 అని రాస్తానన్నా తప్పేం లేదు. ఓకే రైట్. ఇప్పుడు ఇక నేను టేబుల్ వేయాలి. x, ఓకే, నెక్స్ట్ y = ఏమన్నారు, -3x + 8/2. మరి ఇక్కడ x, y ఇలా రావాలి టేబుల్. ఓకేనా. ఇది కొంచెం సరే కానివ్వండి, వేద్దాం. అంటే వివరంగా అర్థం కావాలిగా మరి మీకు. ఓకే ఎస్. ఎక్స్ అంటే చూడండి, మీరు ఓవరాల్గా చేయాలి ఇది. ఎక్స్ అంటే 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. 1 అంటే -3 1s -3, -3 + 8 అంటే ఎంత అవుతుంది, 5. 5/2 వస్తుంది అవునా. మరి 5/2 అంటే 2.5 కదా, గ్రాఫ్లో గుర్తించవచ్చు. అయితే ఎందుకంత బాధ అనుకుంటే 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 సబ్స్టిట్యూట్ చేస్తే -3 × 2 అంటే -6 కదా, అవునా. -6 + 8 అంటే 2 కదా, 2/2 అంటే 1 కదా. కాబట్టి ఇక్కడ మనకి x అంటే 2 తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఓకే, సో 0 కూడా తీసుకోవచ్చు అసలు అన్నిటికంటే ముందు 0. x అంటే 0 తీసుకున్నారనుకోండి 8/2 కదా. y = చెప్పండి, -3 × 0 + 8/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 + 8 అంటే 8/2 అంటే 4. కాబట్టి 0,4 వచ్చేసింది. 0 వేస్తే y 4 వచ్చేసింది. ఇక్కడ మనకి 2 చాలండి. నా ఉద్దేశము 2 పాయింట్స్ చాలు ఒక స్ట్రైట్ లైన్ గీయడానికి. సో నేనేమంటానంటే 2 పాయింట్స్ చాలు కదా ఒక స్ట్రైట్ లైన్ గీయడానికి. అందుకని నెక్స్ట్ తీసుకుంటున్నాను, 2 తీసుకుంటున్నాను. 1 ఎందుకు తీసుకోలేదు చెప్పండి, అక్కడ మనకి ఫ్రాక్షన్ వస్తుంది అందుకని. సో -3 × 2 అంటే y = -3 × 2 + 8/2 అంటే -6 + 8 అంటే 2, 2/2 అంటే 1. కాబట్టి 2,1 బస్ 2 పాయింట్స్ చాలు, అయిపోయింది. ఓకేనా. అంటే యాక్చువల్గా దీని కిందకు వస్తుంది, బట్ మనకి ప్లేస్ లేదు కాబట్టి పక్కన వేసాం. రైట్. ఇప్పుడు అట్లనే సెకండ్ ఈక్వేషన్. ఏంటి సెకండ్ ఈక్వేషను, 2x - 3y - 1 = 0. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్నే అటు తీసుకెళ్తాను. అంటే 3y = 2x - 1. అప్పుడు y = 2x - 1/3. ఓకేనా. మరి దీనికి కూడా టేబుల్ గీయాలి కదా. మరి టేబుల్ ఇక్కడ గీనా, ఓకే, ఇక్కడ గీస్తాను. x yes, y = 2x - 1/3. నెక్స్ట్ కోఆర్డినేట్ xy. రైట్. ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు చూస్తే 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. 0 - 1 అంటే -1/3 అంటే మీరు గ్రాఫ్లో గుర్తించడం కష్టం. 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 2 1s are 2, 1/3 వస్తుంది, అది కష్టం. 2 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, చూడండి 2 సబ్స్టిట్యూట్ చేస్తే y అంటే 2 × 2 - 1/3 అంటే 4 - 1 అంటే 3, 3/3 అంటే 1. కాబట్టి 2,1. ఓకేనా.
నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 2 3s are 6, 6 minus 1 is 5, 5/3 లేదు. నెక్స్ట్ 4 సబ్స్టిట్యూట్ చేస్తే 2 4s are 8, 8 minus 1 అంటే 7, 7/3 లేదు. నెక్స్ట్ 5 సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, y is equal to 2 times 5 minus 1/3 that is equal to 9/3 అంటే 3. సో 5, 3 బస్ చాలు. ఈ రెంటికి ఇప్పుడు మీరు గ్రాఫ్ గీయాలి, అంతే కదా. ఈ రెంటికి గ్రాఫ్ గీయాలి. మీరు మామూలుగా తెలుసు కదా, ఐడియా ఉంది కదా, గ్రాఫ్ పేపర్ మీద ఇలా గీస్తారు. మీకు ఏం జరుగుతుందంటే ఆ గ్రాఫ్ మీద 0,4 అంటే 0,4 అంటే ఇట్లా ఏదో వచ్చిందనుకోండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే జస్ట్ గెస్ అనమాట. 2,1 అంటే 2,1 అంటే ఇలా వస్తుంది. ఈ రెండింటిని కలిపేస్తారు, ఇది ఒక లైన్ వచ్చేసింది. సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు ఆన్ ద అదర్ హ్యాండ్ రెండవది గీయాలి కదా మనం. దీని మీద గీసిన తర్వాత వెంటనే దీని మీద రాసేసేయండి. ఆ స్ట్రైట్ లైన్ పేరు ఏమిటి? 3x + 2y ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట, ఫస్ట్ లైన్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 2 1 అంటే ఇది. నెక్స్ట్ 5,3 ఇది 2 1 అయినప్పుడు 5,3 ఇంకొంచెం యువతలు ఉంటుంది, 3 ఇట్లా ఉంటుంది, 5 3 కదా. ఓకే, ఇట్లా సంథింగ్ ఏదో ఇట్లా వస్తుంది. ఓకే, ఈ రెండు ఎక్కడ కట్ చేసుకున్నాయో చూసుకోండి. ఇది ఎక్కడ కట్ చేసుకున్నాయండి? 2,1 దగ్గర కట్ చేసుకున్నాయి. అంటే మనకి ఇక్కడ 2 1 వచ్చింది, అక్కడ 2 1 వచ్చింది కాబట్టి 2 1 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అంతకంటే ఎక్కువ పాయింట్స్ ఉండవు కదా ఇంటర్సెక్టింగ్. సో 2 1. దేర్ఫోర్ ఇప్పుడు మనకి గ్రాఫ్ ఇక్కడ కట్ చేసుకున్నాయని తెలిసిపోతున్నది కదా. మీ గ్రాఫ్ కూడా చూడండి, చూపిస్తాను. ఈ గ్రాఫ్ చూసిన తర్వాత 2 1 దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి కాబట్టి ఏమని రాస్తారు? ద సొల్యూషన్ ఈజ్ x = 2, y = 1. ఓకే, అది మీరు ఒక్కసారి గ్రాఫ్ చూడండి. చూడండి, ఇప్పుడు స్క్రీన్ మీద గ్రాఫ్ వచ్చింది కదా మీకు క్లియర్గా. నేను రఫ్గా గీసున్నాను, ఇప్పుడు ఇది ఫెయిర్గా వచ్చింది. దీంట్లో చూడండి, ఆ రెండు లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి? 2,1 దగ్గర, అంతే కదా. అంటే x కోఆర్డినేట్ ఏమో 2, y కోఆర్డినేట్ 1. కాబట్టి x = 2, y = 1 సొల్యూషన్ అని రాసేస్తాం తర్వాత. ఓకే, రైట్. కాబట్టి ఇప్పుడు నేను ఫైనల్గా సొల్యూషన్ రాసేయటమే. దేర్ఫోర్ ద లైన్స్ అంటే గ్రాఫికల్లీ అన్నాడు కాబట్టి ఫ్రమ్ ద గ్రాఫ్ అని రాద్దాం. మనం గ్రాఫ్ ద్వారానే చేస్తున్నాం. ఫ్రమ్ ద గ్రాఫ్, the lines represented by the given pair of linear equations avuna intersect at the point, ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసిన ఇందా మీరు గ్రాఫ్లో చూశారు కదా, 2,1. Therefore, the solution of the given pair of linear equations is, solution ఏంటి చెప్పండి? x = 2 and y = 1. ఓకేనా? ఇవి రెండు సొల్యూషన్స్ కాదు, ఒక సొల్యూషనే. ఎందుకని x కోఆర్డినేటు y కోఆర్డినేటు రెండు చెప్పాలి. అట్లాగే ఇక్కడ x y రెండు ఉన్నాయి కదా వేరియబుల్స్, ఆ రెండు కలిపి చెప్పాలి. కాబట్టి అది ఒక సొల్యూషన్ అనమాట. x = 2, y = 1 టుగెదర్గా రాయాలన్నమాట. ఓకే, రైట్. ఇలాగే మనం సెకండ్ అంటే బి లెక్క కూడా చూద్దాం, సరేనా? రైట్. సో ఇక బి ప్రాబ్లం చూద్దాం. 2x - 3y = 8, 4x - 6y = 9. So given pair of linear equations is 2x - 3y - 8 = 0, 4x - 6y - 9 = 0. a1/a2 కనుక్కున్నాను, b1/b2 కనుక్కున్నాను, c1/c2 కనుక్కున్నాను. ఎంతెంత వచ్చినాయి? 2/4 అంటే 1/2, -3/- 6 అంటే 1/2, -8/- 9 అంటే 8/9. అంటే ఈ రెండు ఈక్వల్ అయినా అది ఈక్వల్ కాల. అంటే a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయింది. మరి ఇట్లా అయినప్పుడు ఏమవుతాయండి? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమవుతాయండి? అవి ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ప్యారలల్ లైన్స్ అంటే
నో సొల్యూషన్ కదా. కాబట్టి దస్ ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ అయితే సో ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. ఇంకా సాల్వ్ చేయమన్నాడు గ్రాఫికల్గా, ఇంకా సాల్వ్ చేయడానికి ఏముంది, కన్సిస్టెంట్ అయితే మనం గ్రాఫ్తో సాల్వ్ చేయాలి కదా. కాబట్టి ఇన్కన్సిస్టెంట్ కాబట్టి అసలు ఇది చేయక్కర్లేదు. అయినా ఒకవేళ గ్రాఫ్ ఎలా ఉంటుంది అని మీకు డౌట్ వస్తుందని జస్ట్ చెప్తున్నాను, మీరు చేయక్కర్లేదు. ఎందుకని కన్సిస్టెంట్ అయితే గ్రాఫికల్గా సాల్వ్ చేయాలి. అసలు సొల్యూషన్ లేదని మనం ముందే రాసేసాం కదా. ఇన్కన్సిస్టెంట్ అయితే ఇంకా మనకి సొల్యూషన్ లేదు, సొల్యూషన్ లేకుండా ఎందుకు చేయడం కదా. కనుక సాల్వ్ దెమ్ బై గ్రాఫికల్లీ అంటే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు సాల్వ్ దెమ్ బై గ్రాఫికల్లీ అని. సో ఏదైనా మీకోసం అని చెప్పేసి ఇదిగో ఫస్ట్ ఈక్వేషన్ రాశాను, 2x - 3y - 8 = 0. అప్పుడు ఆ 3y అటు తీసుకెళ్తే 3y = 2x - 8 ఇటు మిగిలిపోతాయి. y = 2x - 8/3. xy తీసుకున్నాను, 1 తీసుకున్నాను, -2 వచ్చింది, 1, -2. 4 తీసుకున్నాను, 2, 3 అన్నీ కూడా ఫ్రాక్షన్స్ వస్తున్నాయి. సో 4 తీసుకున్నాను, 4 తీసుకుంటే 2 4s are 8, 8 - 8 is 0, 0/3 is 0. సో 4, 0 వచ్చింది. ఇంతవరకు గొడవ లేదు. ఇక దీనిలో చూడండి, ఆ -6y అటు తీసుకెళ్తాను, 6y = 4x - 9. అప్పుడు y = 4x - 9/6, రైట్. ఇక్కడ కొంచెం ఇబ్బంది పడతారు. 0, 1, 2 అన్నీ ఫ్రాక్షన్సే. నేను 3 కనుక చూస్తే కొంచెం తేలిగ్గా ఉన్నది. 4 3s are 12, 12 - 9 is 3. 3/6 అంటే 1/2 కదా. కొంచెం 1/2 అనేది మీకు తేలికే కదా. అంటే 0, 1, 2, 3లో 1/2 దగ్గర తేలిగ్గా పెట్టచ్చు కదా. కనుక అట్లా చేసేసేయండి. నెక్స్ట్ 6 అన్నప్పుడు y = 4 × 6 అంటే 24 - 9 అంటే 15/6 వస్తుంది, అంటే 5/2 వస్తుంది. సో 5/2 అంటే 2.5 కదా, అంటే 2కి 3కి మధ్యలో ఉన్న పాయింట్ దగ్గర ఎదురుగా గుర్తుపెడతారు. సో ఇది కొంచెం కంపారిటివ్గా కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి 6, 5/2. ఇంకెంతకంటే మరీ పెద్ద నెంబర్స్ అయిపోతాయి. సో ఇది ఓకే. వీటి రెండింటినీ కనుక మీరు గ్రాఫ్ గీసినట్లయితే రఫ్లీ ఏవో ఇట్లా 2 ప్యారలల్ లైన్స్ వస్తాయి. ప్యారలల్ లైన్స్ వచ్చింది కాబట్టి ఫ్రమ్ ద గ్రాఫ్, అసలు అది గ్రాఫ్ నుంచి చెప్పాల్సిన అవసరం లేదు, మనం ప్యారలల్ లైన్స్ అని ఇక్కడే చెప్పేసేయచ్చు కదా. కాబట్టి ఫ్రమ్ ద గ్రాఫ్ గీయాలనుకుంటే ఫ్రమ్ ద గ్రాఫ్ ఇట్ హ్యాస్ నో సొల్యూషన్ సిన్స్ ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్ అండ్ సో ఇట్ హ్యాస్ నో సొల్యూషన్, రైట్. సో ఇట్లా చేయండి అడిగితే, ఓకేనా. గ్రాఫ్ గీయాలి అనుకుంటే ఒకసారి మీరు గ్రాఫ్ కూడా చూడండి. చూశారు కదా గ్రాఫ్, అట్లా ప్యారలల్ లైన్స్ వచ్చినాయి. మనకి ఇంటర్సెక్ట్ చేసుకోవాలి లేదా కోఇన్సిడెంట్ అవ్వాలి, అయితే ఇన్ఫైనైట్ సొల్యూషన్, అప్పుడు సొల్యూషన్ రాయం. కాకపోతే ఇక్కడ మనకి ఇంటర్సెక్ట్ అయితే అప్పుడు ఒక్క సొల్యూషన్ రాస్తాం. ఇక్కడ ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇట్ హ్యాస్ నో సొల్యూషన్ అని రాస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు సో కాబట్టి ఇక్కడ మనం రాసేసాం కాబట్టి ఫ్రమ్ ద గ్రాఫ్ అని రాసుకోండి. ఫ్రమ్ ద గ్రాఫ్ ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్, సో ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. ఓకే, రైట్. యాక్చువల్గా అయితే నేను నెక్స్ట్ టైం నుంచి నేను చేయను, గ్రాఫ్ చెప్పను. ఎందుకని, సాల్వ్ బై గ్రాఫికల్లీ అన్నాడు కాబట్టి గ్రాఫికల్గా సాల్వ్ చేయమన్నప్పుడు సొల్యూషన్ ఉంటే నేను గ్రాఫ్ వేస్తాను, లేకపోతే ఎందుకు అనవసరం కదా. ఓకేనా. కాబట్టి మీరు ప్యారలల్ లైన్స్ రావాలని కోరుకోండి, ఎందుకంటే ప్యారలల్ లైన్స్ వస్తే సొల్యూషన్ చేసే పని లేదు, రైట్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వచ్చాం. ఇది చూడండి, మిమ్మల్ని కొంచెం కంగారు పెట్టడానికి 3/2x + 5/3y = 7, 9x - 10y = 12 ఇలా ఇచ్చాడు. నేను ఫస్ట్ ఈక్వేషన్ రాస్తున్నాను. 3/2x + 5/3y = 7. నేనేం చేస్తానంటే, ఇలా ఉంటే మీకు కొంచెం కంగారుగా ఉంటుంది కాబట్టి 2కి 3కి LCM 6 కాబట్టి మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ బై 6 అంటాను. 6తో మల్టిప్లై చేయండి. 6 × 3/2x + 6 × 5/3y = 6 × 7. అవును కదా, రైట్. ఇప్పుడు 2 1s 2 3s 3 3s are 9. సో 9x + 3 1s 3 2s 2 5s are 10y = 7 6s are 42. Thus, కాబట్టి ది గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కెన్ బి రిటర్న్ యాజ్, దీన్నేమో 9x + 10y + 42 అని రాస్తాను. అర్థమైందా?
ఇది కొంచెం ఫ్రాక్షనల్గా ఉన్నది కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడతాం. అందుకని దీన్ని నేను ఇట్లా చక్కగా 9x + 10y ఈజ్ ఈక్వల్ టు 42 ఉంటుంది కాబట్టి -42 = 0 ఐడియల్ ఫామ్లో రాశాను. అట్లాగే దీనేమో 9x - 10y - 12 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాశాను. ఇప్పుడు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని మనకు అనుకూలంగా మార్చుకున్నాను. రైట్, ఇంకేముంది a1/a2 9/9 అంటే 1, b1/b2 10/-10 అంటే ఎంత -1. ఇంకా c1/c2తో పని లేదండి మనకి, ఎందుకని ఈ రెండు నాట్ ఈక్వల్ టు వచ్చినాయి కదా. సో a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. అప్పుడు ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ కన్సిస్టెంట్, ఎందుకని యూనిక్ సొల్యూషన్ ఉంటుంది కదా. అయిపోయింది. మరి కన్సిస్టెంట్ అన్నాడు కాబట్టి మనం చెయ్యాలి. వాడు సాల్వ్ గ్రాఫికల్లీ అన్నాడు కదా. సో వీ హ్యావ్ టు సాల్వ్ దీస్ ఈక్వేషన్స్ బై గ్రాఫ్. ఓకే, సో గ్రాఫ్ గీయాలంటే ఏం చేస్తాం? 9x + 10y - 42 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు 10y ఈజ్ ఈక్వల్ టు 40, చూడండి 42 + 9x అటు వెళ్తుంది కాబట్టి -9x అంటే 42 - 9x. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 42 - 9x/10 బస్. ఓకే, నెక్స్ట్ అట్లాగే 9x - 10y - 12 ఈజ్ ఈక్వల్ టు 0 రెండో ఈక్వేషన్. అట్లాగే ఇది అటు తీసుకెళ్తాం. 10y ఈజ్ ఈక్వల్ టు 9x - 12. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 9x - 12/10. ఇప్పుడు అసలు విషయం, x y తీసుకోవాలి, xy పాయింట్స్ తీసుకోవాలి. మీరు 1 తీసుకున్నా ఫ్రాక్షన్సే వస్తాయి, 2 తీసుకున్నా ఫ్రాక్షన్సే వస్తాయి. కొంచెం 3 తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది. చూడండి 42 - 9 × 3/10. ఇది ఎలాగండి అనద్దు, మీరు చూసుకోవడమే. 1 వేసుకుంటే 9, 9 1s 9, 42 - 9 అనేసరికి అబ్బో 10 రావాలి కదా. అప్పుడు అంత బాగలేదని చెప్పేసి మళ్ళీ 2, 3 అట్లా చూసుకుంటూ ఉండడమే. సో 3కి చూస్తున్నాను. అప్పుడు 9 3s 27, 42 - 27 అంటే 15, 15/10 అంటే 1.5 గుర్తించడానికి తేలిగ్గా ఉంటుంది కదా. కనుక 1.5. అఫ్కోర్స్ మీరు ఏదైనా గుర్తుపెట్టచ్చు. 1/10 ఉంది కాబట్టి 1.2 వచ్చినా కూడా ఏముంది, మీరు 1 తర్వాత 2 చిన్న గీతలు ఉంటాయి కదా, అక్కడ గుర్తుపెడతారు గ్రాఫ్లో, అందులో ఇబ్బంది ఏం లేదు. సో ఇది మీకు తేలిగ్గా ఉండడం కోసం ఇట్లా ఇచ్చాను. నెక్స్ట్ -2 సబ్స్టిట్యూట్ చేశాను. చూడండి 9 times -2 అంటే 18, -18 మైనస్ ప్లస్ కాబట్టి 42 + 18 అంటే అంతే కదా 60, 60/10 అంటే 6 కాబట్టి -2,6. అట్లనే ఇటువైపు కూడా వచ్చాను. 3 సబ్స్టిట్యూట్ చేశాను. 9 3s 27, 27 - 12 అంతే కదా అంటే 15, 15/10 అంటే 1.5. అట్లాగే -2 సబ్స్టిట్యూట్ చేస్తే -18 - 12 అంటే -30, -30/10 అంటే -3 కాబట్టి -2 -3 వచ్చింది. ఇప్పుడు ఈ రెండుకి మీరు గ్రాఫ్ గీయండి. గీస్తే ఇలా వస్తుందండి. ఫస్ట్ ఈక్వేషన్ ఇట్లా, సెకండ్ ఈక్వేషన్ ఇట్లా. ఫస్ట్ ఈక్వేషన్ ఇది, సెకండ్ ఈక్వేషన్ ఇది వస్తుంది. ఆ రెండు కరెక్ట్గా ఎక్కడ ఖండించుకున్నాయండి, ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి? 3, 1.5 దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. దేర్ఫోర్ మీరు ఏం రాయాలి చివరిలో? ఈ గ్రాఫ్ ఒక్కసారి చూడండి. నేను రఫ్గా గీశాను, ఒరిజినల్ గ్రాఫ్ చూడండి ఒక్కసారి. గ్రాఫ్ చూశారు కదా, ఎక్కడ కట్ చేసుకున్నాయి చూడండి, ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి కదా. 3, 1.5 దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. కాబట్టి మనం సొల్యూషన్ రాసేస్తాం కదా. సో ఒక్కసారి చూడండి, సొల్యూషన్ రాసేద్దాం. కాబట్టి రాసేద్దాం. ఫ్రమ్ ద గ్రాఫ్ ద లైన్స్ represented by the given pair of linear equations intersect at a point. What is that point? 3, 1.5. Therefore, the solution of the given pair of linear equations is x is equal to 3, y is equal to 1.5. You have to write together, రెండు కలిపి రాయాలి. క్లియర్? అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చినప్పుడు ఇట్లా, ప్యారలల్ లైన్స్ వస్తే చెప్పండి, ప్యారలల్ లైన్స్ వస్తే ఏం చేస్తాం? నో సొల్యూషన్. కాబట్టి అసలు చేయాల్సిన పని లేదు. ఒకవేళ మనకి కోఇన్సిడెంట్ లైన్స్ వచ్చినాయి అనుకోండి, ఆ ప్రాబ్లం నెక్స్ట్ చేద్దాం. సరేనా? రైట్.
చూడండి డిఫరెంట్ మోడల్ వచ్చింది ఇప్పుడు. డి ప్రాబ్లం 5x - 3y = 11 - 10x + 6y = -22. ఇప్పుడు గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని ఎట్లా రాస్తాను? 5x - 3y - 11 = 0, -10x + 6y - 22 వస్తే +22 = 0. అప్పుడు a1/a2 5y - 10 అంటే -1/2, b1/b2 అంటే -3/6 అంటే -1/2, c1/c2 అంటే -11/22 అంటే -1/2. ఓకేనా? అన్నీ సమానంగా వచ్చినాయి. ఇట్ ఇంప్లైస్ a1/a2 = b1/b2 = c1/c2 అంటే థర్డ్ మోడల్ కూడా కవర్ అయిపోయింది. సో ద గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ కన్సిస్టెంట్. కాకపోతే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి, తెలుసు కదా మనకి. మరి అది గ్రాఫ్లో చూడాలన్నమాట. సో ఫస్ట్ ఈక్వేషన్ రాశాను 5x - 3y - 11 = 0 కాబట్టి ఆ 3y అటు తీసుకెళ్తాను. 3y = 5x - 11, y = 5x - 11/3. అట్లనే -10x + 6y - +22 = 0, 6y = 10x - 22 అవుతుంది, y = 10x - 22/6 అవుతుంది కదా. రైట్. ఇప్పుడు x, y, xy 1 సబ్స్టిట్యూట్ చేశాను. 5 1s are 5, 5 - 11 కదా, 6 -6/3 అంటే -2. అట్లాగే 4 సబ్స్టిట్యూట్ చేస్తే 5 4s are 20, 20 - 11 అంటే 9, 9/3 అంటే 3. కాబట్టి 4 3 1, -2. మీరు ఇంకేవైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అండి, తప్పేం లేదు. ఓకేనా? మీకు ఇంకేవైనా వస్తాయి అనుకుంటే అవి కూడా. అందుకనే మనం గ్రాఫ్లో ఏం చేస్తామంటే నేను చేసిన రెండే కాకుండా ఇంకా ఏవైనా కూడా ఇస్తాను, ఒక 4 పాయింట్స్ ఇస్తాను. ఓకేనా? అవి మీకు వీలుగా ఉంటుంది. నేను అలాగే చేశాను సెకండ్ ప్రాబ్లంలో. అది మీరు చూసారంటే నేను వేసినటువంటి 2 పాయింట్సే కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా పాయింట్స్ కూడా మనం గుర్తించాం. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసాం, -2 వచ్చింది. -2 సబ్స్టిట్యూట్ చేసాం, -7 వచ్చింది. యూ కెన్ సబ్స్టిట్యూట్ 4 ఆల్సో. 4 సబ్స్టిట్యూట్ చేసినా 3నే వస్తుంది దాంట్లో కూడా. ఓకేనా? కాబట్టి ఈ 2 అయిపోయినాయి. ఇంకా గ్రాఫ్ గీయడమే కదా. ఇదిగో ఇలా వస్తుంది సుమారుగా. అంటే సొల్యూషన్ ఏంటండి? సొల్యూషన్ ఏం లేదండి, దీనికి వచ్చినవన్నీ దానికి వస్తాయి. అంటే దీని మీద ఉన్న ప్రతి పాయింట్ దాని మీద కూడా అవుతుంది. అంటే ఇక్కడ 1 - 2 వచ్చింది, 1 - 2 నువ్వు సబ్స్టిట్యూట్ చేయలేదు, కానీ ఇక్కడ కూడా -2 పెడితే -7 వస్తుంది. ఇక్కడ 4 పెడితే 3నే వస్తుంది. అంటే ఎవ్రీ పాయింట్ ఆన్ ద ఫస్ట్ ఈక్వేషన్, ఫస్ట్ లైన్ ఈజ్ అగైన్ ఎ పాయింట్ ఆన్ ద సెకండ్ లైన్ కదా. అంటే సొల్యూషన్స్ ఎన్ని? ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. తెలిసిందే కదా కోఇన్సిడెంట్ లైన్స్ అయితే. రైట్. కాబట్టి ఇప్పుడు మనం అట్లా వస్తుంది. మీరు ఒక్కసారి గ్రాఫ్ చూడండి. ఆ గ్రాఫ్లో మనం వరుసగా 4 పాయింట్లు గుర్తుపెట్టున్నాం. సో 1 - 2 పెట్టాము, 4 3 పెట్టాము, 1 అట్లాగే -2, -7 పెట్టాము. అట్లా చాలా పాయింట్స్ పెట్టాను, 4 పాయింట్స్. అట్లా మీరు గీస్తే 2 లైన్స్ ఒకటే మనకి కోఇన్సిడెంట్ అయిపోయినాయి కదా. 2 లైన్స్ రాలా, మనకి ఒక లైనే వచ్చిందనమాట. ఓకేనా? రైట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్. కాబట్టి ఇప్పుడు దేర్ఫోర్ ఫ్రమ్ ద గ్రాఫ్ the 2 lines represented by the given pair of linear equations, okay, are coincident అయినాయి. కోఇన్సిడెంట్ అయితే ఏమవుతాయండి? మరి ప్రతి పాయింట్ రెండిట్లో ఉంటుంది, అంటే ప్రతి పాయింట్ సొల్యూషన్ అయిపోతుంది కదా. కాబట్టి ఎవ్రీ పాయింట్ ఆన్ ద లైన్స్ gives a solution of the pair of linear equations. So it has infinite number of solutions. ఆ సొల్యూషన్స్ ఏమిటి అని అడిగాడు అనుకోండి, చెప్పాం కదా ఎవ్రీ పాయింట్ నీకు ఒక సొల్యూషన్ ఇస్తుందా అన్నాం. ఏమిటవి? ఇదిగో 1 - 2 4 3 -2 7 ఆల్ ఆర్ సొల్యూషన్స్. సో ఎన్నని చెప్తాము? ఇన్ఫైనైట్ ఉన్నప్పుడు ఎన్నని చెప్తాము? కనుక అట్లా రాసేయాలి. జాగ్రత్తగా రాస్తారా? ఓకేనా? సో ఇది
ఇక మీరు మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు చేయాలి ఎట్ యువర్ ఓన్. ఓకే, సో ఏబిసిడి చెప్పాం మనం. నెక్స్ట్ ఇంకొక 4 ఉన్నట్లున్నాయి, ఈఎఫ్జిహెచ్, అవి మీరు చేయాలి. ఓకేనా? రైట్, టేక్ కేర్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి చెప్పుకుందాం.